హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మన వీడియో వచ్చేసి ఏంటంటే బీఎస్సీ సెకండ్ ఇయర్ థర్డ్ సెమిస్టర్ ఫిజిక్స్ ద మోస్ట్ ఇంపార్టెంట్ 5 మార్క్స్ క్వశ్చన్ ఏంటంటే క్లాసియస్ క్లాపెరాన్ ఈక్వేషన్. అయితే ఈ క్లాసియస్ క్లాపెరాన్ ఈక్వేషన్ ఏంటంటే దీన్ని మీకు నేను చాలా ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దీన్ని మీరు చాలా ఈజీగా అర్థం చేసుకోగలరు. ద క్లాసియస్ Clapeyron equation relates the change in melting point or change in boiling point with change in pressure. The Clausius Clapeyron equation we can derived from Maxwell's second thermodynamic relation, which is expressed as అంటే మ్యాక్స్వెల్ సెకండ్ థర్మోడైనమిక్ రిలేషన్ నుండి ఈ క్లాసియస్ క్లాపెరాన్ ఈక్వేషన్ని మనం కనుక్కోవచ్చు. అయితే ఇప్పుడు మ్యాక్స్వెల్ సెకండ్ థర్మోడైనమిక్ రిలేషన్ ఏంటంటే డో పీ బై డో టీ అట్ కాన్స్టెంట్ వాల్యూమ్ ఈక్వల్ టు డో ఎస్ బై డో వి అట్ కాన్స్టెంట్ టెంపరేచర్ మల్టిప్లయింగ్ విత్ టీ అంటే టెంపరేచర్ ఆన్ బోత్ సైడ్స్. అయితే ఇప్పుడు టీ తోటి బోత్ సైడ్ మల్టిప్లై చేసినప్పుడు ఇక్కడ టీ ఇంటూ డో ఎస్ బై డో వి అట్ కాన్స్టెంట్ టెంపరేచర్, దాన్ని మనం డో క్యూ బై డో వి అట్ కాన్స్టెంట్ టెంపరేచర్. ఇది ఎలాగంటే ఎంట్రోపీ ఉంది కదా, డో ఎస్ ఈక్వల్ టు డో క్యూ బై డో టీ. అయితే ఈ టీ అనేది ఇటువైపు వెళ్తే మల్టిప్లై చేస్తుంది, అప్పుడు డో క్యూ ఈక్వల్ టు డో ఎస్ ఇంటూ టీ. అంతే, ఇక్కడ టీ ఇంటూ డో ఎస్ వాల్యూ ప్లేస్లో మనం డో క్యూని రీప్లేస్ చేసుకోవచ్చు అన్నమాట. అయితే దాన్ని టీ ఇంటూ డో ఎస్ ప్లేస్లో డో క్యూని రీప్లేస్ చేసాం. హెర్ డో క్యూ రిప్రజెంట్స్ ద హీట్ అబ్జార్బ్డ్ అట్ కాన్స్టెంట్ టెంపరేచర్. అంటే ఇక్కడ డో క్యూ అనేది హీట్ అబ్జార్బ్డ్ అట్ కాన్స్టెంట్ టెంపరేచర్, అంటే ఎంత హీట్ని అబ్జార్బ్ చేసుకుంది అట్ కాన్స్టెంట్ టెంపరేచర్ అంటే స్థిర ఉష్ణోగ్రత వద్ద. అయితే ఇక్కడ డో క్యూ అనేది లేటెంట్ హీట్. Let unit mass of substance converted from one state to another state by absorbing amount of heat L at constant temperature. Suppose the volume of the substance in the first and second states be V1 and V2. అంటే V1 అనేది ఫస్ట్, అంటే అది కన్వర్టెడ్ అవ్వకముందు దాని యొక్క వాల్యూమ్. V2 అనేది ఆ సబ్స్టెన్స్ కన్వర్టెడ్ అయిన తర్వాత దాని యొక్క వాల్యూమ్. అయితే ద చేంజ్ ఇన్ వాల్యూమ్ ఈజ్ V2 మైనస్ V. అంటే ఈ V2 మైనస్ Vని డో వి ప్లేస్లో మనం అయితే మనం డోక్యూని ఏమనుకున్నాం, లేటెంట్ హీట్, అంటే లేటెంట్ హీట్ L, డో క్యూ ప్లేస్లో L సబ్స్టిట్యూట్ చేసాం. అలాగే డో వి ప్లేస్లో చేంజ్ ఇన్ వాల్యూమ్ కాబట్టి V2 మైనస్ V1 అట్ కాన్స్టెంట్ టెంపరేచర్. అయితే ఈ టీ ఇక్కడ మల్టిప్లై చేస్తుంది కదా, ఇటువైపు వస్తే డివైడ్ చేస్తుంది. అప్పుడు డో పీ బై డో టీ ఈక్వల్ టు 1/T ఇంటూ ఎల్ బై V2 మైనస్ V1. సో ఇదే క్లాసియస్ క్లాపెరాన్ ఈక్వేషన్. ఇది మీ అందరికీ బాగా అర్థమైంది అనుకుంటున్నాను. ఇటువంటి మరికొన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఎంకరేజ్ చేస్తారని అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫ్రెండ్స్.